ఇక్కడ అయ్యా మ్యాచింగ్ మ్యాచింగ్ వైట్ షూస్ వెనక నుంచి ముందుకెళ్ళి వచ్చి పట్టుకునేవాడిని సార్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. టైం ఎక్కువ లేదు, మీతో వాట్సాప్ చేస్తాను సార్. అంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి కామెడీ చూసే మేము కమెడియన్స్ అయ్యామని చెప్పట్లే కానీ ఫ్యూచర్లో అవుతాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో లాట్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను నా ఫోన్లో కాంటాక్ట్ బ్రహ్మానందం గారిది కామెడీ కింగ్ అని ఉంటుంది, ఎందుకంటే మా దేశానికి ఆయనే రాజు, అందుకే కామెడీ కింగ్ అని పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ వస్తుంది ఇంత వాళ్ళ పెద్దవాళ్ళ ముందు మాట్లాడడం అంటే. వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన ముబారక్. అండ్ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోండి. ఆనందం సార్ ఇది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ 7 Hills సతీష్ గారిని ఒక 2 words మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా గురువు గారు బ్రహ్మానందం గారికి జన్మదిన శుభాకాంక్షలు. 7 Hills సతీష్ అండి నా పేరు. 7 Hills నేను చాలా ఇష్టపడే దైవం, అందరికీ ఇష్టమే వెంకటేశ్వర స్వామి. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పదే చెప్తుంటా 7 Hills అని. 7 Hills వెంకటేశ్వర స్వామికి నేను ఎంత ఇష్టమైన వ్యక్తి అంటే 100కు 100% నేను స్వామిని నమ్ముతాను. అదేవిధంగా అంత ఇష్టమైన వ్యక్తి మాకు బ్రహ్మానందం గారు. మేము కరోనా టైంలో నేను డాక్టర్ భద్రం ఒకసారి ఇంటికి వెళ్ళాం. రంగమార్తాండ షూటింగ్ టైంలో సార్ ఉన్నారు, ఇంట్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ గీస్తున్నారండి. అంటే నేను అప్పటి వరకు నేనే వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను సాటర్డే ఫాస్టింగ్ ఉంటా, రెగ్యులర్ తిరుపతి వెళ్తుంటా, నేను ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని అంటే నేనే పెద్ద భక్తుడినేమోనని. ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది రియల్ భక్తుడు ఆయనండి. అప్పటి నుంచి నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాను. థ్యాంక్ యూ గురువు. మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, బ్రహ్మానందం గారి గురించి ఒకటే మాట అండి. ఆ బ్రహ్మ మనకిచ్చిన ఒక మంచి అవకాశం జన్మ అయితే మనం ఉన్నంతకాలం నవ్వుకుంటూ హ్యాపీగా ఉండడానికి పునర్జన్మనిచ్చినట్టుగా ఆ బ్రహ్మానందం గారిని మనకి ఇచ్చి ఆయన రూపంలో ఆ కామెడీని మనం ఉన్నంతకాలం, మనం కాదండి ఎన్ని తరాలైనా ఆయన అలాగే ఉంటారండి. ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. లవ్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో ఇప్పటికే మల్టిపుల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో పాటు నంది అవార్డ్, పద్మశ్రీ అవార్డ్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్, ఇలా ఎన్నో అవార్డ్స్ ఆయన సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వాటితో పాటు మనందరి సమక్షంలో గ్లోబల్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ తరపున సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ మరొక అవార్డ్ ఆయన సొంతం చేసుకోబోతున్నారు. రెస్పెక్టెడ్ పీపుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కొద్దిగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఫస్ట్ ఓకే ఓకే, అది తీసుకో ఇమీడియట్లీ. ఎవరైనా తీసుకొస్తారు పక్క బరువు ఎక్కువ భరత్ చౌదరి గారు వేసే అది సార్ తీసే అది. ఓకే థ్యాంక్ యూ. అవార్డు థ్యాంక్ యూ. నువ్వు ఉండవా మంచిగా అన్న అవార్డు ఇవేనా మీ పేర్లు? మనీష్ కుమార్ అండ్ ఎస్. సో నెక్స్ట్ గ్లోబల్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ అవార్డ్ ప్రెజెంట్ చేయడానికి మనీష్ కుమార్ గారు అలానే జితేంద్ర మిట్టల్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. లేదు అన్న, మీ అందరి చేత ఉంటాయి. ప్లీజ్ ఎవరు రాకండి ప్లీజ్ ఎవరు రాకండి. నేను పిలుస్తా అందరినీ.
అవార్డ్ ప్రెజెంటేషన్ తర్వాత ఇంత గ్రేట్ ఈవెంట్ని మనకి ప్రెజెంట్ చేసినటువంటి గ్రీష్మ గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అవన్నీ తీసుకో. తీసుకొని స్టేజ్ మీద ఉంటున్నాం. అవన్నీ తీసుకో. సో ఇంత బ్యూటిఫుల్ ఈవెంట్ని అండ్ బ్రహ్మానందం గారిని బర్త్డేని ఆయన సమక్షంలో జరుపుకోవడానికి మనకి ఛాన్స్ కల్పించినటువంటి పేరం గ్రూప్ ఈవెంట్స్ గ్రీష్మ గారిని నెక్స్ట్ బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. జరగండి. Once again, thank you so much, Peram Groups, for sponsoring this event and for presenting this event. థ్యాంక్ యూ. అందరికి చూపిస్తాడు సార్, అందరికి చూపిస్తాడు. అది ఇడియన్ సార్. So up next, Peram Group event sponsor Grishma. అందరూ కూర్చోవాలి. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. So up next, Peram Group event sponsor Grishma గారు బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. అందరూ కూర్చోవాలి ప్లీజ్. బాగా జరుగుతున్న అందరూ కూర్చోవాలి. శ్రీను గారు అందరూ కూర్చోవాలి. అన్న ఒక్కసారి జరగండి. అందరూ కూర్చోవాలి, జరగండి. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూర్చోండి. అందరూ అన్న మీరు వెనక జరగండి. తమ్ముడు అన్న నారాయణ వెనకకి తీసుకో అందరినీ. గ్రీష్మ గారు బొకే ప్రెజెంట్ చేస్తూ ఒక పిక్చర్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. పేరం గ్రూప్ స్పాన్సర్ గ్రీష్మ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఎస్, నెక్స్ట్ మాట్లాడడానికి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఏపీ రఘురామ కృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మీడియా పీపుల్ అందరూ కూర్చోవాలండి, ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాలి ప్లీజ్. ఫ్రంట్ ఉన్న మీడియా పీపుల్ అందరూ కూడా కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. పెద్దలు బ్రహ్మానందం గారికి, ఆయన అభిమానులైన ప్రేక్షకులు, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆయన అభిమాన సహనటులు, ఇంకా మాలాంటి వాళ్ళు, మా శ్రీనివాసరాజు గారు లాంటి వాళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, చాలా మాట్లాడాలి అనుకున్నా కూడా ఇప్పుడు 15 మంది మాట్లాడారు, అందరూ బాగా మాట్లాడారు. ఆల్మోస్ట్ చెప్పవలసిన అనుకున్న పాయింట్స్ అన్నీ కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా బ్రహ్మానందం గారి గురించి కొన్ని మాటలు, అందరూ కూడా చాలా గొప్ప కామెడియన్ అని ఇలా రకరకాలుగా బ్రహ్మానందం గారి గురించి అందరూ చెప్పారు. నేను ఎప్పుడు బ్రహ్మానందం గారిలో కామెడియన్ని నేను చూడలేదు. ఒక గొప్ప నటున్నే నేను వారిలో చూశాను. సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఉంటారు, నటులు తక్కువ మంది ఉంటారు. నటులు అంటే ఓ రామారావు, ఓ రంగారావు, నాగేశ్వరరావు, అలా తక్కువ మంది నటులు ఉంటారు. హీరోలు చాలామంది ఉంటారు. ఆ కోవకు చెందిన నటుల్లో ఒక
విశిష్టమైన గొప్ప నటుడు డాక్టర్ బ్రహ్మానందం గారు. ఓకే, ఎక్కువ నవ్వించే పాత్రలు చేసి ఉండొచ్చు, కానీ నవ్వకుండా చాలా సీరియస్గా ప్రజల హృదయాల్లో ఎవడైనా కొంచెం క్రికెట్ చూస్తూ ఉంటే ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ ఉంటే ఈడెవడరా గచ్చిబౌలి దివాకర్ గారిలో ఉన్నాడు, అలా కొంచెం ఐఎమ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ అంటే ఏదో కొంచెం ఆ స్టైల్లో మాట్లాడితే ఏదో బ్రహ్మి అనో ఈడెవడో గజాల గాల్లో ఉన్నాడురా అని, అలా ప్రతి సమాజంలో మనం చూస్తున్న క్యారెక్టర్లని ఒక బ్రహ్మానందం గారు పోషించిన క్యారెక్టర్తో కంపేర్ చేసుకుని ఆ సినిమా చూసినప్పుడు నవ్వటం వేరు. దైనందిన జీవితంలో బ్రహ్మానందం గారిని తలుచుకొని తెలుగువాడు ఉంటాడు అని నేనైతే అనుకోను. తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఒక మంచి ఫిలాసఫరు. ఈరోజు ఆయన ఉదయం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద పూజ గది, ఆల్మోస్ట్ ఈ హాల్లో ఓకే 1/4 ఉంటుంది. అంత పూజ గదిలో ఒకే ఒక్క దేవుడు వెంకటేశ్వర స్వామి. మనం మామూలుగా మా ఫిలిం నగర్ గుడికి వెళ్తాం, ఒక గుడికి వెళ్ళిన తర్వాత ఏంట్రా ఎంతకన్నా మంచిది వినాయకుడికి కనపడదాం, పక్కనే శివుడికి కనపడదాం, అమ్మవారికి కనపడదాం, అలా పైన సాయిబాబా 10 గుళ్ళు తిరిగేస్తాం. ఎందుకంటే భయం కావచ్చు, మితిమీరిన భక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ స్థితప్రజ్ఞత, నేను నమ్మింది ఒక్కడే దైవం, నా ఇంటిలో నా పూజ గదిలో సింగిల్ ఫోటో ఉన్న పూజ గది నేను చూడాల. పూజ గది లేని ఇల్లు లేదు, కానీ సింగిల్ దేవుడున్న పూజ గది నా జీవితంలో నేను చూసింది. హిందూ మతంలో నా జీవితంలో నేను చూసింది ఒక్క బ్రహ్మానందం గారి ఇంట్లోనే. ఆయన ఒక గొప్ప తత్వవేత్త. ఆయనకి కంపారిజన్లో కాస్త కామెడీ పాత్రలో పోషించి గొప్ప ఖ్యాతి గడించిన నటులతో కంపేర్ చేయాలి అంటే ఒక్క చార్లీ చాప్లిన్ గారితో ఆయన్ని కంపేర్ చేయొచ్చు. రంగస్థలం అనే సినిమా చూస్తే రంగ మార్తాండ ఆయన నట విశ్వరూపం. ఇన్ని సినిమాల్లో అంటే ఆయన నాకు తెలిసి 30 సంవత్సరాల్లో 1000 సినిమాల పైగా యాక్ట్ చేశారు. అంటే మొత్తం మీద 1200 1400 కాదు నేను చెప్పేది. మొట్టమొదటి ఫస్ట్ 30 సంవత్సరాల్లో యావరేజ్ 35 నుంచి 40 సినిమాలు సంవత్సరానికి చేయటం అంటే అది అన్యజన అసాధారణం. మరి సినిమా హీరోలు కూడా మరొక స్టేజ్లో డామినేట్ బ్రహ్మానందం గారు ఉంటే మొత్తం స్క్రీన్ అంతా తినేస్తున్నాడు రా బాబు అని హీరోలను కూడా భయపెట్టిన గొప్ప నటుడు, మనందరి ప్రేమ పాత్రుడు. పద్మశ్రీ అనేది ఆయనకి చాలా చిన్న బిరుదు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందుగా ఆయన్ని గౌరవించింది. ఇంకెన్నో గౌరవాలు అందుకోవలసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బ్రహ్మానందం గారు. ఖచ్చితంగా అందుకుంటారు. ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం గల నటులు ఉండొచ్చు, గొప్ప వ్యక్తిత్వం గల నటులు అయిన బ్రహ్మానందం గారి కార్యక్రమంలో, ఆయన సప్తతి కార్యక్రమంలో అంటే 70వ జన్మదిన కార్యక్రమంలో పాల్గొనటం, ఎన్నో ఫంక్షన్లో పాల్గొన్నప్పటికీ బ్రహ్మానందం గారి ఈ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొనటం అనేది నేను ఒక ప్రత్యేకమైన
వేడుకగా భావిస్తూ ఎంత పెద్ద స్టేడియంలో చేసాము, ఎన్ని లక్షల మంది వచ్చారు అన్నది కాదు, ప్రతి ఒక్కడి కళ్ళల్లో ఈయన్ని చూస్తున్నంతసేపు నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నా. ఒక రకమైన ఆప్యాయత ఆ కళ్ళల్లో, ఆ ఆనందం, అదంతా చూస్తే నిజంగా మీ జన్మ ధన్యం. బ్రహ్మానందం గారు, మీ స్నేహితులుగా మేము ఉన్నందుకు మేము కూడా ఇది మా అదృష్టంగా భావిస్తూ, భగవంతుడు కొందరికి చావు ఉండదు, అలాగా బ్రహ్మానందం గారికి మరణం లేని ఒక గొప్ప నటుడు. మరిన్ని దశాబ్దాలు మీరు ఉండాలని, నిండు నూరేళ్ళు కాదు, టెక్నాలజీ మారిపోతుంది, 100 years కూడా. మా సీఎం గారు ఇప్పుడు హ్యూమన్ లైఫ్ 120 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నారు. సో అంచేత 120 సంవత్సరాలు ఫిజికల్గా, ఆ తర్వాత వెరీ ఫ్యూ పీపుల్ దే ఆర్ ఎటర్నల్. బ్రహ్మానందం గారు ఈజ్ అన్ ఎటర్నల్ స్టార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏ బర్త్డే సెలబ్రేషన్ అయినా సరే కేక్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటికే మనం చాలా లేట్ చేస్తాం కాబట్టి బర్త్డే సెలబ్రేషన్స్ని కేక్ కటింగ్తో స్టార్ట్ చేసేద్దాము. సో రెస్పెక్టెడ్ పీపుల్ కేక్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. ప్రభాస్ శ్రీని గారు మాట్లాడను అంటున్నారు. అయ్యగారులు ఆశీర్వచనం ఇచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ వెయిట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. స్టేజ్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ స్టేజ్ మీద దిగి ఒక్కొక్కరు రండి, గురువు గారిని డిస్టర్బ్ చేయకుండా ప్లీజ్, దయచేసి ఒక్కొక్కరు రండి. కెమెరా మ్యాన్స్ కి కనిపించే విధంగా ఉండాలండి. ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి ఒక్కొక్కరుగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరూ మన వాళ్ళే. ప్రతి ఒక్కరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఇంకా బ్రహ్మానందం గారు మాట్లాడలేదు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పేషెన్స్ వహించాలి.